చెప్పురా. ఈవినింగ్ టైం వస్తే షాడోస్ పడతాయి, అప్పుడు లొకేషన్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరు చెప్పాడు ఎండ్లో వస్తే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సీనరీ తెలుసా, చల్లగా ఉంటుంది లోన, ఎంత చల్లగా ఉంటుంది తెలుసా గృహలోన. కింద చూస్తే కిందన మెడిటేషన్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్. ఆయన చెప్పని గురు, చెప్పండి సార్. చెప్పట్లేదు చెప్తున్నాడు నువ్వు. ఉంగమ్మ చెప్పింది నేను ముందు, కింద మెడిటేషన్ చేసుకోవడానికి మంచి మంచి పెట్టారు. ఫ్యాన్లో వేసి నువ్వేం చెప్పకపోతే మంచిది సార్. వద్దు సార్, చెప్పండి సార్. మాకు వద్దు సార్, చెప్పుకోడానికి ఏం లేదు, కాకపోతే చెప్తారా అంటుండే సార్. నో ఎంట్రీ బోర్డు పెట్టినా సరే పైకి ఉంగమ్మ అయ్యారు. పైన మీరు ఏదో చూసారని ప్రచారం జరుగుతుంది, ఏం చూసారు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ పైన ప్లీజ్? సేమ్ ఇలాగే ఒక రంధ్రం ఉంది. అందరం కింద ఉన్నట్టే పైన మెడిటేషన్కి రిలేటెడ్ ఒక మినియేచర్. కింద అంటే మనం చాలా పెద్ద పెద్ద చూసాం, బట్ ఇట్ ఈస్ చిన్నది. చిన్న ఏమున్నా చూస్తే అందులో కుక్క పడుకుందిరా. చిన్న చిన్న వన్స్ మోర్. వద్దురా, వద్దు స్వామి, నన్ను బదనాం చేయొద్దు. చిన్న చిన్న బూటీలోనే వెనక్కి తేజ గారు ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. అయినా ఒక్క రాయితే ఇలా చేస్తుంది. చాలా గ్రేట్. అన్ని విగ్రహాలు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ శిల్పాల గురించి చెప్పరా. అలా కాదురా, ఇప్పుడు ఇప్పుడు అని చెప్తున్నారు. చెప్తున్నా డాడీ చెప్తాం పద. ఆగే అక్కడ సింహాలు ఉన్నాయా? ఇప్పుడు మనం గుళ్ళ దగ్గర చూస్తుంటే తీరా ఈ సింహాలు వేరే టైప్ లో ఉంటాయి. ఇప్పుడు మనం కల్కి సినిమాలో చూస్తాం చూడు, కల్కి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మీద అలాంటి సింహాలు ఇప్పుడు మన గుళ్ళలో చూస్తామా స్తంభాలకి లాగా. అకార్డింగ్ టు ఆర్కియాలజీ అవి ఒక కొన్ని మిలియన్ ఏళ్ళ క్రితమే అంతరించిపోయాయి. బట్ ఈ మన ఇండియన్స్కి ఎలా తెలుసు అవి వాటిని ఎలా చెక్కారు అనేది స్టిల్ ఏ క్వశ్చన్. యాక్చువల్గా అప్పట్లోన వైల్డ్ లైఫ్ యానిమల్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉండేవి. సో మన పూర్వీకులు అవన్నీ చూసి ఇలా చెక్కారు. అవన్నీ మనం ఎక్కడో చూడొచ్చు, ఇప్పుడు అంతరించిపోయాయి.